కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా, మోకాళ్ళ యాత్ర చేసిన భువనగిరి, నల్గొండలో డిపాజిట్ కూడా దక్కదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదని, త్వరలో తండ్రి కొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయమన్నారు. మంగళవారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా, మోకాళ్ళ యాత్ర చేసిన భువనగిరి, నల్గొండలో డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదని, త్వరలో తండ్రి కొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో 15 స్థానాల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన సీఎం కేసీఆర్, మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి 1000 కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను భ్రష్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీష్ రెడ్డి గురించి మాట్లాడి తన స్థాయిని దిగదార్చుకోనని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత నల్గొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతం చేస్తానన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, తనకు రాజకీయ జన్మనిచ్చిన నల్గొండ నియోజకవర్గాన్ని ఎన్నటికీ మరువనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో నన్ను గెలిపించిన విధంగానే పార్లమెంటు ఎన్నికలలో ఎక్కువ మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో తామంతా రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్ గా పనిచేస్తున్నామన్నారు. ఇటీవల నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి గర్భిణీలు, చిన్నపిల్లలు ఉండే వార్డుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 32 ఏసీలు పెట్టించడం జరిగిందని, ఎండవేడితో వారంతా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. త్వరలో సూర్యాపేట, ఖమ్మం ఆసుపత్రులను సందర్శించి అక్కడ కూడా ఎయిర్ కండిషన్లను ఏర్పాటు చేయిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం జరిగే రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు అంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, తిప్పర్తి జడ్పీటీసీ పాషం రామరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహావీర్ జయంతి సందర్భంగా ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉదయంలో కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేసుకొని నగరికల్లో కొన్ని ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళా నల్గొండకు రావడం జరిగింది. ముందుగా మీ అందరికి కూడా మీ ద్వారా నల్గొండ పార్లమెంట్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, ముఖ్యంగా మహిళా అక్క చెల్లెళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇస్తున్న మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై, ముఖ్యంగా మహిళలతోని ఈసారి ఎక్కువ నామినేషన్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలని మా అక్క చెల్లెలందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, ఎండ ఉన్నా సరే ఉదయం 9 గంటలకే కాబట్టి 12:30కే ర్యాలీ ముగుస్తుంది క్లాక్ టవర్ సెంటర్లో. అది వెంకటేశ్వర కాలనీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ నామినేషన్ పత్రాలు పెట్టి అక్కడ పూజ చేపించిన తర్వాత రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీలో ఉంటుంది. ముఖ్యంగా యువకులతో పాటు మహిళల్ని ఎక్కువ ఆహ్వానిస్తూ మా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు, అలాగే ముఖ్యంగా గ్రామ నాయకులు ఏ విధంగా నన్ను కష్టపడి గెలిపించిందో మన ఎమ్మెల్యే ఎన్నికల్లో. రేపు ఇంకా ఒక 20 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ 20 రోజులు కష్టపడి నాకు వచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20-25 వేల మెజార్టీ ఎక్కువ వచ్చే విధంగా కష్టపడి పనిచేయండి. ఆ తర్వాత పూర్తి బాధ్యత 4 సంవత్సరాల 8 మాసాలు ఉంటుంది. ఇక మళ్ళీ వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అది జరిగిన తర్వాత 6 నెలలకు 7 నెలలకు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. ఎమ్మడే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి కదా. ఆ ఎన్నికల తర్వాత ఆ ఎన్నికల్లోకి మళ్ళీ అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ, మొన్ననే భద్రాచలంలో శ్రీరాముని దగ్గర మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదవారికి బెనిఫిషియర్ని సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా స్వయంగా మినిస్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే వారానికి 3 రోజులు ప్రతి గ్రామానికి వచ్చి ఆ ఇల్లు లేని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కాబట్టి మ్యాక్సిమం ఇల్లు జనరల్గా కాన్స్టిట్యున్సీకి 3,500 అంటున్నారు కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసాం. అంతకుముందు 3 ఏళ్ళు తెలంగాణ కోసం రాజీనామా చేసి మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ అభివృద్ధి ఆగిపోయిందాం. సో 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి కోటాకెళ్ళి స్పెషల్గా ఎక్కువ నిధులు తీసుకొచ్చి, ఎక్కువ ఇండ్ల కోటా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న మైనార్టీ, దళిత సోదరులకు, బలహీన వర్గాల వరకు,
పేదవాళ్ళు ఇవాళ కిరాణా షాపులలో బయట షాపులలో పనిచేసే వాళ్ళకు 6-7 వేలు జీతం వస్తే 2,000 కిరాయికే పోతున్నది. ప్లాట్ ఉన్న వాళ్ళకైతే వెంటనే 5 లక్షలు ఇవ్వడం, లేనట్టయితే మామిళ్ళగూడలో ఇప్పటికే 50 ఎకరాలు చూసినాం. ఆ విధంగా 4 సర్కిల్లో కొత్తగా వచ్చే నేషనల్ హైవే ఔటర్ రింగ్ రోడ్డు నేనేదైతే శాంక్షన్ చేయించుకున్నానో 700 కోట్లతోని ఆ ఔటర్ రింగ్ రోడ్ లోపట్నే 4 సైడ్ల 450 అంటే 200 ఎకరాలు సేకరించి జూలై ఎండింగ్ వరకే ల్యాండ్ సేకరణ అయిపోతుంది. మరొక 1 మంత్లోనే దాన్ని రోడ్లు వేసే కార్యక్రమం మొదలుపెట్టి నల్గొండ పట్టణంలో మ్యాక్సిమం ఇల్లు కట్టించే బాధ్యత గ్రామాలతో పాటు నల్గొండ పట్టణంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ₹1,00,000 ఇల్లు తప్ప ఇల్లు కట్టలే. గొల్లగొండ దగ్గర కొన్ని కట్టినా అది ఎవరికి కేటాయించలే. నా ఫోకస్ దాని మీద పెట్టుకున్నా. మీలేని మీకు తెలుసు, మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఉపాధిల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం. 20 కోట్లతో పనులు కూడా మొదలైనవి. పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థకు, మంచినీటి వ్యవస్థకు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు 345 ప్లస్ ఒక 54 అంటే 400 కోట్ల చిల్లర శాంక్షన్ అయి ఉన్నాయి. అందులో 230 కోట్ల టెండర్ కూడా పూర్తయింది. కొత్త కాలనీలకు మొన్న గ్రామ పంచాయతీ విలీనమైన అన్ని గ్రామాలకు కూడా అండర్ గ్రౌండ్ రైజ్ అది వీళ్ళని దగ్గర సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం టెండర్ కూడా పూర్తయింది. కాబట్టి ఆ పనులు కూడా జూలై నెలకు మొదలు పెడుతున్నాం. డెవలప్మెంట్తో పాటు మన పార్టీని కూడా స్ట్రాంగ్ చేస్తూ 13-14 సీట్లు గెలిపించే విధంగా ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళా మహబూబ్ నగర్, మక్తల్, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ పోతున్నాను. మళ్ళీ రేపు నల్గొండ ర్యాలీలో ఉంటాను. ఎల్లుండి భువనగిరిలో ఉన్నది, ఆ తర్వాత మహబూబాబాద్ ఉన్నది. ఏది ఏమైనా సరే 13-14 సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యం. ఒక 2-3 సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి 1 సీటు కూడా రాదు. ఈ పార్టీ రేపు ఆయన బస్సు యాత్రని కట్టెపట్టుకొని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపో, నేను టేల్ పాండ్ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలివి లేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయినావు. ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తున్నావు అర్థమవుతలేదు. ఆయన ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతారంట. మిర్యాలగూడలో అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా మా నాయకులు శంకర్ నాయక్ గారు మా అక్కడ ఉన్న నాయకులు తిరిగితేనే 50,000 మెజార్టీతో గెలిచారు. ఇలా సాగర్ని ఎండబెట్టాం. ఇవాళ మిర్యాలగూడకు వస్తున్నాం అంటే ఏమైనా సిగ్గుందా కేసీఆర్ నీకు? అందుకనే కేసీఆర్ గురించి మాట్లాడబెట్టుకుని వేస్ట్. కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ శకం ముగిసిపోయింది. ఇవాళ చీటికి మాటికి ఆయన కేసీఆర్ వాళ్ళ కొడుకు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతాం. ఇవాళ హరీష్ రావు అంటారు హామీలు మీరు అమలు చేస్తారని. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్ అని చెప్పి మీలాగా దళితులు ముఖ్యమంత్రి చేసుకుంటాం, తల నరుక్కుంటాం. 3 ఎకరాల భూమి ఇచ్చి బోరేసి మోటార్ వేసి కరెంట్ ఇస్తా, ఎకరం ఉంటే 2 కలుపుతా, 2 ఉంటే 1 కలుపుతా అని చెప్పినావు. ఇటువంటి 1,00,000 చెప్పినావు. 15 ఏళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేయబోతే తల నరుక్కుంటాను. ఎప్పుడన్నా మేము వచ్చి నీ తలకాయ చేయని అడిగినామా? నీ తలకాయ నీకు ఉన్నది కదా ఇప్పటికీ. అసోంటి మోసాలు చేసిన మీరెక్కడ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు పరిచి ఇలా మహిళలు ఇవాళ 0 బిల్లు చూసి నెలకు 600 మిగిలినాయి. చిన్నగా ఆర్థిక వ్యవస్థని అందరం కూర్చొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరం ఒక టీం మెంబర్ లాగా పనిచేస్తూ పైసా కూడబెడుతూ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఇస్తున్నాం. 2019కి వెళ్ళి ఎప్పుడు కూడా 1వ తారీఖు ఇయ్యలే. ఎవరైనా ఉద్యోగులు అడగండి మీరు. ఇంకా డిఏ కూడా త్వరలో డిఏ ఎన్నికలకు కూడా డిఏ కూడా రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళకు 3 డిఏలు బకాయి ఉన్నది. వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా 5% పీఆర్సీ ఇచ్చింది. ఎప్పుడు కూడా 20% తక్కువ చేయరు పీఆర్సీని కూడా వెంటనే కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని పెంచి అమలు చేసే విధంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు మేమందరం చర్చించుకున్నాం. ఒకవైపు ఈయన 15 లక్షలు ఇస్తా అకౌంట్లో అని 10 ఏళ్ళ కింద గద్దెనెక్కిన మోడీ గారు ఏం చేసినా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా. ఎందుకు చెప్తున్నా అంటే పచ్చి అబద్ధాలు ఆడి ఆ రోజు 72 లక్షల కోట్లు విదేశాలలో బ్యాంకులలో ఉన్నాయి. దాన్ని తీసుకొస్తా ఎమ్మడే అందరికి 15 లక్షల అకౌంటు మీ అకౌంట్లలో పడితే పేదవారికి భారతదేశంలో అని చెప్పి 15,000 వేయలేదు, 15 రూపాయలు కూడా వేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని 2 లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలే. ఇంకా ఉన్న ఉద్యోగాలు పోయినాయి. అందుకనే ఆయన ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఒక మత ఘర్షణలు లేపే విధంగా ఆయన మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక సెక్యులర్ కంట్రీ ప్రధానమంత్రిగా ఉండి రేపు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలో ఉన్న బంగారం మీ ఆస్తులు గుంజుకపోయి ముస్లింలకు పంచుతుందని చెప్పి ఎవరైనా మత ఘర్షణ లేచే విధంగా మాట్లాడిందంటే నిజంగా మనం సిగ్గుపడాలి. ఇలాంటి ప్రధానమంత్రి దేశానికి ఉన్నానని 72 లక్షల కోట్లతో నల్లధనం తీసుకొస్తుందా అని చెప్పి 100వ స్థానంలో ఉన్న అదాన్ని తీసుకొచ్చి ఇలా నెంబర్ 2 స్థానంలో ధనికుని చేసినాం. అమ్మాని ఆస్తి ఇలా 10 లక్షల కోట్లు దాటినట్టు ఇలా పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లు. వాళ్ళిద్దరికే బెనిఫిట్ అయింది మోడీతో. ఇవాళ కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా రేపు కట్టెపట్టుకుని నడుచుకొచ్చి ఎన్ని చెప్పినా నమ్మరు. ఎందుకంటే 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టనోనివి, ఒక ఉద్యోగం ఇయ్యనోనివి. ఇవాళ నువ్వు యాత్ర చేస్తే ఏమైతే చెప్పు. నీ ఒకటే ఛాలెంజ్ చేస్తాం, ఒక మెదక్ సీట్ గెలిపించుకో సార్ కేసీఆర్ను. నాకున్న రిపోర్టు మెదక్ థర్డ్ వస్తున్నది, మేము మొదటి స్థానంలో ఉన్నాం. మా కార్యకర్తలకు నల్గొండ కాన్స్టిట్యున్సీ వాళ్లకు నాకు జన్మనిచ్చి 5 సార్లు గెలిపించిన మీకు మొన్న బాగా కష్టపడి మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. ఇంకా 20,000 మెజార్టీ ఇచ్చి మనకు ఎక్కువ నిధులు రావాలంటే నేను స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనకు నిధులు ఇంకా ఎక్కువ వస్తాయి. మనకు ఏదో పేపర్లో రాసిన 1200 కోట్లు అని. ఔటర్ రింగ్ రోడ్ అయితే 1200 కోట్లు కాదు, 1500 కోట్లు దాటింది. శాంక్షన్లు వచ్చినాయి. R&B డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంటే 300 కోట్లు పెట్టుకున్నా. అలా మొదటి సంతకం ముషంపల్లి రోడ్డుకే 99 కోట్లు అయింది. కనగల్లు, కురంపల్లి, పైడిమరి కానీ అంటే చెప్పుకుంటూ పోతే దాదాపు మాడులపల్లి అయ్యో దాదాపు 280-300 కోట్లు వచ్చింది. మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి 450 కోట్లు వచ్చినాయి. అందుకని ఇవన్నీ ఎక్కువ పేపర్లో చెప్పినా అనుకో వేరే దగ్గర పోయి అప్పుడు నేను ఒక్కడే నీ తెచ్చుకుని అంటారు వాళ్ళు. అందుకనే నేను 13 ఏళ్ళు ముఖ్యమంత్రి గారికే చెప్పిన, నాకు తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నన్ను అణచివేయడమే కాదు, నాకు ఒక నిధులు ఇవ్వలేదు. నా బ్రాహ్మణ వేలన ప్రాజెక్టు సొరంగం ఆపేసిండు, ఏఎంఆర్పి లైనింగ్ ఇవ్వలేదు. ఇవన్నీ కావాలని చెప్తే మీరు ఏమైనా చేసుకోవాలన్నా నీకు ఏదైనా శాంక్షన్ చేస్తానని చెప్పి ఇవాళ 2200 కొన్ని కొత్త రేట్లతోని సొరంగం మొదలుపెట్టినాం. ఏఎంఆర్పి మెయిన్ కెనాల్కి ఒక 530 కోట్లు. ఈ D37, 39, 40, 41 పైన ఉన్న గుర్రంపూడి కానీ దేవరకొండలో D19 కానీ రకరకాల ఐంటి పాలన వరకు 310 కోట్లతో డిస్ట్రిబ్యూటర్కి కూడా లైనింగ్ చేపిస్తున్నా. ఆగస్టులోపు కంచనపల్లి వరకు, ఇటు అన్నపర్తి, చెల్లపల్లి వరకు, అటు కట్టంగూరు మండలం వరకు ఫస్ట్ ఫేజ్లో 60,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చే విధంగా ఆగస్టులోనే కెనాల్స్ పూర్తి చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు భువనగిరి మీటింగ్లో కూడా బ్రాహ్మణ వెల్లంలో సొరంగం తీసుకున్నా లేదా మీరు అందరూ విన్నారు కదా. నా ప్రతీక్ ఫౌండేషనే కాదు, ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉన్నా మన హాస్పిటల్లో గైనకాలజీ వార్డులో ఇబ్బంది ఉందని చెప్తే ఒక 35 ఏసీలు పెట్టించి అప్పుడే పుట్టిన గర్భిణీల పిల్లలకు కానీ డెలివరీకి వచ్చే పిల్లలకు ఇబ్బంది ఉందని చెప్పి ఎలక్షన్ కోడ్లో గవర్నమెంట్ ఫండ్ తేలేము. ప్రతీక్ ఫౌండేషన్తో 35 ఏసీలు పెట్టించి హాస్పిటల్లో బయట వెయిటింగ్ లేక చెట్ల ఎండలో కూర్చుంటున్నాను. ఎండలో కూర్చుంటుంటే అక్కడ షెడ్ వేయిస్తున్నాం, 2 కోట్లు పెట్టి రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎన్నికలు ఉన్నా సరే 3 గంటలు హాస్పిటల్ రివ్యూ చేసుకున్నాం. ఎవరైనా ఇక్కడ ఎమ్మెల్యే కానీ మన జిల్లా మంత్రి ఎప్పుడన్నా సూర్యాపేట హాస్పిటల్లో పోయి చూసిండా? నమస్తే పెట్టే సంస్కారం లేని ఒక చిల్లర వ్యక్తి నా పేరు తీసుకునే ఇవ్వలేదు. ఇక ముందు తీసుకున్నా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఆయన గురించి మాట్లాడా, దుకాణం బంద్ అయిన కేసీఆర్ గురించి మాట్లాడా, మహేశ్వర్ రెడ్డి పొద్దున్న లేచా నన్ను ఏకనాథ్ షిండే ఈయననే పడగొడతాడు. నేనే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను చెప్తున్నా. ఎందుకంటే ఇంకో క్లియర్ ఏం కావాలి? ఈడ ట్యాప్ చేసినోడు జైల్లోనే ఉన్నాడు, వానికి బెయిల్ రాదు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు బెయిల్లోనే ఉంటారు, వాళ్ళు ఆమెకు బెయిల్ రాదు. ఇంకా ఈ తండ్రి కొడుకు వాళ్ళు ఉంటాడో పోతాడో ఎప్పుడు పోతాడో తెలియరు. జైళ్ళకు బస్ యాత్ర కాదు కదా, మోకాళ్ళ మీద యాత్ర చేసిన కేసీఆర్కు నల్గొండ భువనగిరి సీట్లో డిపాజిట్ రాదు. ఇది ఫైనల్ వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ.